స్తోత్రులు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా. మహిమగల దేవుడు నేను సర్వశక్తిమంతుడు యెహోవా రాఫాకి వందనాలు స్తోత్రులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ దినం మాకు ఇచ్చిన దానికి వందనాలు ప్రభా. విశ్రాంతి దినం ప్రభా. నన్ను ఈ రోజులు ప్రభా మీ దగ్గరికి అందరూ చేరుకున్న దినం ప్రభా. నా తండ్రి అయిన దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నేను మేమందరం నేను నీ సన్నిధానికి చేరి ఉన్నాం తండ్రి ప్రభా. ఈ సన్నిధానం మోకరించి అడిగిన రోజు ప్రభా ఈ రోజు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ తండ్రి మీరు మాతో తోడుగానే ఉండండి ప్రభా. మాకు సాయం చేయండి ప్రభా. నా తండ్రి ఇన్ని రోజులు కాచి కాపాడి నడిపించిందని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇన్ని రోజులు నేను ప్రతి రోగములతో ప్రతి వ్యాధితో ప్రతి బాధతో మాకు నన్ను తండ్రి కాపాడి ఇడిపించి నడిపించి నేను మాకు నడిపిస్తున్నావు తండ్రి ప్రభా. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి బాధలు లేకుండా కాపాడుకొని వస్తున్నావు తండ్రి ప్రభా. ఈ రోజు నీ శ్రద్ధతో మళ్ళీ మీకు చేరుకున్నాం తండ్రి మీ సన్నిధానికి ప్రభా. ఇదిగో నేను ప్రభా నేను మేము అడుగుతున్నాం తండ్రి ప్రభా. ఈ ఆరాధనలో తండ్రి బిడ్డలకి తండ్రి ప్రభా మీరు తాకండి. నేను శాంతి కీర్తికి నేను తండ్రి మహేశ్వరికి నేను మీరు తాకండి. మీరు ముట్టండి ప్రభా. నేను ఆ బిడ్డలకి నేను గుర్తుకులు మీరు ముట్టండి. మీ దేవతతో రాగలతో నింపండి అయ్యా ప్రభా. అది నేను ఆరాధిస్తున్నప్పుడు ప్రభా నేను గొప్ప సన్నిధి విడుదలిచ్చి మీరు మైపరచండి అయ్యా ప్రభా. నేను ఆ బిడ్డలు నేను పాటలు పాడుతున్న గొప్ప సన్నిధి గొప్ప అభిషేకంతో గొప్ప ఆత్మతో నింపమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. పరిశుద్ధ ఆత్మ దేవానికి వందనాలయ్యా. నేను మీరు నేను మాకు నేను కాచి కాపాడిన వాడు నడిపించిన వాడు నేను తండ్రి. ఆ బిడ్డలు కాచి కాపాడి నడిపించండి. ఆ బిడ్డలకు నేను అలా పాటలు ఇంకా నేను ముందుకి అభిషేకంతో నింపబడాలి ప్రభా. ఇన్నో ఇంకా నేను ఆత్మతో నింపబడాలి తండ్రి ప్రభా. నా తండ్రి దేవని స్తోత్రాలు మహిమ ఘనతనికి చెల్లిస్తున్నాం ప్రభా. అన్నింటిలో మాకు తోడుగా నేరుగా ఉండి మీరే నడిపించండి అయ్యా. ఇదిగో నేను ఆరాధించిన ప్రభా. ఆరాధించి నేను తండ్రి నేను పాస్టర్ గారు బట్టి వాడిని శిష్యుని బట్టి వందనాలు ప్రభా. బిడ్డలు నేను తండ్రి ఆరాధన అయిపోయిన వెంటనే ప్రభా వాక్యములు నేను తండ్రి వాక్యం బోధించినప్పుడు తండ్రి ప్రభా నేను పాస్టర్ గారు నేను పక్క నేను వాణి శిష్యుడి పక్క మీరు ఆ మధ్యలో ఉండండి తండ్రి. మీరు మధ్య నుండి నేను ఆ ఇద్దరు బిడ్డలు ప్రభా నీ హస్తం చాపి ఆ బిడ్డల మీద నేను ఎలాంటి ఇబ్బంది లేక ఎలాంటి బాధ లేక నేను తండ్రి ప్రభా ఆ బిడ్డలకి నేను మీరు సాయంగా తోడుగా ఉండండి అయ్యా ప్రభా. ఇబ్బంది లేకుండా మీరు కాచి కాపాడి నడిపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అన్నింటిలో మీరు తోడుగా ఉండండి అయ్యా ప్రభా. పరిశుద్ధ ఆత్మ దేవానికి కృతజ్ఞతలు హోలీ స్పిరిట్ థ్యాంక్ ఫాదర్ యేసయ్యా. నేను ఇదిగో నేను తండ్రి వచ్చి బిడ్డలు నేను ఇన్ని బిడ్డలందరికీ నేను నీ ఆత్మతో నింపండి అయ్యా. నేను ఈ వాక్యము ఈ ఆరాధన ఇన్నోను ప్రభా. ఏ రోగంతో ఏ ఇబ్బందితో ఏ బాధతో ఉన్నా తండ్రి ప్రభా ఆ బాధలన్నీ తీరిపోవాలి తండ్రి. అన్నింటిలో విడుదలిచ్చి మీరు మైపరచండి తండ్రి. మీరు కాచి కాపాడమని నడిపించమని అడుగుతున్నానయ్యా. రెండొంతుల అభిషేకంతో మేము నింపబడాలి తండ్రి. ప్రతి బిడ్డలు నేను తండ్రి ప్రతి బిడ్డలు నేను యేసుక్రీస్తు నామములో ఇంకా ముందుకు సాధ్యత సాయం చేయమని అడుగుతున్నానయ్యా తండ్రి ప్రభా. ఇదిగో ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మాకు ఈ అవకాశం ఇచ్చేందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని మహిమ ఘనత నీకే చెల్లిను గాక. నేను ఈ ఆరాధించిన బిడ్డల మీద నీ హస్తం చాపి మీరే నడిపించమని నేను ఎలాంటి ఇబ్బంది లేక ఎలాంటి బాధలు లేక అన్నింటిలో తోడుగా ఉండి మీరే నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడి సజీవుడైన దేవుడిని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆయన నామంలో కనబరుద్దాం. కీర్తనలు 95వ అధ్యాయము చదువుకుందాం. రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చుదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. కీర్తనలు పాడుచు మనం ఆయన సన్నిధిలోనికి వచ్చుదాము. మనం మన చేతులతో చప్పట్లు కొడదాము, మన చేతులు ఎత్తి ఆయనను ఆరాధించవచ్చు. దేవుడిని మనము ఆరాధించబద్ధులమై ఉన్నాము కదండి. దీన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా హల్లెలూయా. కృపలను తలచుచు కృపలను తలచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. వెంగుల
హల్లెలూయా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా, అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనును, అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, పరమును విడిచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా, పరమును విడిచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా, పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను, పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, మహిమలు ఎన్నో చూపాడన్నా మార్గం తానే అన్నాడన్నా, మహిమలు ఎన్నో చూపాడన్నా మార్గం తానే అన్నాడన్నా, మనిషిగా మారిన దేవుడేగా మరణం పాపం తొలగించెను, మనిషిగా మారిన దేవుడేగా మరణం పాపం తొలగించెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. హల్లెలూయా హల్లెలూయా. మనమందరము దేవుని ఆరాధిద్దాము, జీవం గల దేవుని ఆరాధించదాము. మనము మన హృదయాలతో దేవుని ఆరాధిస్తాము. మన పూర్ణ హృదయాలతో జీవము గల దేవుణ్ణి సత్యము గల దేవుణ్ణి మనము ఆరాధిస్తాము. మన పూర్ణ మనసుతో ఆరాధిస్తాము, మన పూర్ణ బలముతో దేవుని ఆరాధిస్తాము. జీవము గల సత్యము గల మార్గము చూపే దేవుని మనము ఆరాధిస్తాము. तेरी
ఈ కౌగిలిలో కాపాడు
సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వలోకనాథుడ, మహోన్నతుడ, మంచివాడ, కనుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. సర్వలోకమును దేవా తండ్రి నీ యొక్క మాట ద్వారా దేవా తండ్రి సృష్టించిన సృష్టికర్త నీకు వందనాలు ప్రభా. సర్వాంతర్యామి అయినటువంటి దేవా నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని దేవా తండ్రి ప్రేమించి దేవా తండ్రి నీ యొక్క కుమారుని మా కొరకు పంపిన దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. పరిశుద్ధ పావనుడ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తమైన అని పేరు వహించిన దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఆశ్చర్యకరుడు ప్రభా, ఆలోచనకర్త ప్రభా, దేవా మారని దేవుడు ప్రభా, మృత్యుంజయుడమైనటువంటి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. దేవాని యొక్క మేలులను బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నీవు మాకు ఇచ్చిన దీవెనలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభా. అవును ప్రభా తండ్రి, మేము ఏమై ఉన్నామో దాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. ఆదియు నీవే, అంతము నీవే అన్న ప్రభా నీకు వందనాలు ప్రభా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని దేవా తండ్రి మాకు మాట ఇచ్చి దేవా తండ్రి నీకు వందనాలు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. స్తోత్రాలు తండ్రి, సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధ పావనుడా నీకు వందనాలు ప్రభా. మహిమ గల రాజా, కృపగల తండ్రి, కనికరం గల దేవా నీకు స్తోత్రాలు ప్రభా. సర్వోన్నతుడా నీకు వందనాలు ప్రభా. యేసయ్యా మేము ఏమై ఉన్నామో దేవా కేవలం నీ యొక్క కృప వల్లనే ప్రభా, కేవలం నీ యొక్క దయ వల్లనే ప్రభా తండ్రి నాయన. అందును బట్టి నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను గణపరుస్తున్నాము ప్రభా. నీ నామమును హెచ్చిస్తున్నాము ప్రభా. దేవా మాలో ఉన్న లోపమును బాగు చేసే దేవుడు ప్రభా. మాలో ఉన్న దేవా తండ్రి సమస్యలను దేవా తండ్రి నాయన నీవు తీర్చే దేవుడు ప్రభా. దేవ మా యొక్క సమస్యలను మీ యొక్క పాద సన్నిధిలో పెట్టి ఉన్నాము ప్రభా. మీరే దేవా తండ్రి మా యొక్క సమస్యల నుండి మమ్మల్ని విడిపించే దేవుడైనందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దేవా నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. వేణోళ్లతో నిన్ను స్తుతించిన చాలదు ప్రభా. అవును ప్రభా నీకు వందనాలు ప్రభా. మహిమ ఘనత ప్రభావంలో నీకే చెల్లిస్తున్నాము నాయన. దేవా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. మా యొక్క హృదయాలను తెరవండి ప్రభా. మా యొక్క హృదయంలో తలుపు విప్పి దేవా యేసయ్యా మా హృదయంలోనికి రండి అని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ప్రభా. మీ యొక్క మాటలను మా యొక్క హృదయంలో దేవా తండ్రి పెట్టమని అడుగుచున్నాము తండ్రి నాయన. యేసయ్యా సూటిగా తేటగా మాతో మాట్లాడండి ప్రభా. దేవా దేవా అవును ప్రభా. దేవా రెండంచుల ఖడ్గమైనటువంటి వాక్యమును దేవా తండ్రి మాకు ఇవ్వమని అడుగుచున్నాము తండ్రి నాయన. యేసయ్యా పరిశుద్ధుడా నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తూ ఘనత చెల్లిస్తూ మా యొక్క ఆరాధన అంతట్లో మీరు తోడైనందుకు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపం, మీ యొక్క చిన్న స్తుతి ఆరాధన మీ పాదములకు సమర్పించుకొని అడిగి వేడుకుని మనం చేసుకొని ప్రార్థించుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కేర్సెల్స్ అన్నీ కూడా యథావిధంగా కొనసాగుతున్నాయి. బుధవారం రోజు వారాసి గుడ నుంచి వచ్చే వారి కొరకు కేర్సెల్ 7 గంటల నుంచి 9:30 వరకు జరుగుతుంది. గురువారం రోజు బాపూజీ నగర్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంతో ఆశీర్వదింపబడుతున్నారు. పాటలు పాడి దేవుని ఘనంగా స్తుతించి ప్రార్థనలో వాక్యం ధ్యానించి ప్రార్థనలో పాల్గొని బలపడుతున్నారు. కాబట్టి గురువారం రోజు కేర్సెల్ 7 గంటల నుంచి 8:30 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి బాపూజీ నగర్ వాళ్ళంతా గురువారం రోజు మీ స్వీయ జాగ్రత్తలు తీసుకుని ఇక్కడికి రావాలని కోరుతున్నాము. శుక్రవారం ఇక్కడ రికార్డింగ్ జరుగుతుంది. శనివారం రోజు ఉపవాస ప్రార్థనలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు జరుగుతున్నాయి. సంఘం కొరకు మరియు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి గురించి ఇక్కడ మన సహోదరులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా వచ్చి దయచేసి పాల్గొనాలని విన్నవిస్తూ ఉన్నాము. ఇప్పుడు కానుకలు, దశమ భాగాలు, కృతజ్ఞత అర్పణలు మీరు కుడి చేత్తో కవర్లో వేసి పట్టుకున్నట్లయితే సరోజిని సహోదరి మన మధ్య ఉన్నారు. సరోజిని సహోదరి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దాని తర్వాత నేను ఒక సాక్ష్యం పంచుకుంటున్నాను. ఆ సాక్ష్యానికి సంబంధించి మా అత్తయ్య గారు ఒక కృతజ్ఞత పాట పాడతారు. దేవునికి వందనాలు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. పరిశుద్ధుడా, మంచి దేవుడానికి స్తోత్రం. ఆయన
మహోన్నతుడ మంచి కాపరి నా తండ్రి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మేము సంఘముగా తండ్రి పరిశుద్ధాత్మదేవుడా నీకు స్తోత్రములు నాయన. మేము వెతుకుంటూ అవును యేసయ్యా నీ పాదాలు పట్టుకొని ప్రతిదీ మేము అడుక్కుంటూ అయ్యా నీకు స్తోత్రం నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నామయ్యా నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మదేవుడా నీకు స్తోత్రములు నాయన. గొప్ప తండ్రి మంచి యేసయ్యా మంచి కాపరి నీకు స్తోత్రములు నాయన. హృదయ పూర్తిగా మనసు పూర్తిగా అయా తండ్రి అవయాగాల పూర్తిగా హల్లెలూయా పరిశుద్ధాత్మదేవుడా ప్రతి ఒక్కటి తండ్రి నాయన నువ్వు చూస్తున్న దేవుడు అని తండ్రి నీ పాదాలు పట్టుకొని అడిగినప్పుడు నాయన ప్రతి ఒక్కటి విస్తరించమని అవును యేసయ్యా ప్రతి ఒక్క కట్లు యేసు నామములో విరిగిపోతున్నాయని హల్లెలూయా పరిశుద్ధాత్మదేవుడానికి స్తోత్రములు నాయన. అయ్యా చాతబడి క్రియలు మంత్ర క్రియలు భానుమతి క్రియలు చీకటి శక్తులు యేసు క్రీస్తు శిలువ రక్తంలో కాలిపోతున్నాయి. నాదుడనే శిలువ రక్తంలో బంధిస్తున్నాం అయ్యా నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయన. అయ్యా నన్ను వెతకండి నేను దొరుకుతా అంటున్నావు తండ్రి. తండ్రి నీకు స్తోత్రములు నాయన. మేము వెతుకుతున్నామయ్యా నీ పాదాలు వెతుకుతున్నామయ్యా నీ వాక్యం వెతుకుతున్నాం యేసయ్యా. అయ్యా నీకు స్తోత్రములు నాయన. తండ్రి మరి దర్శన భాగాలు తండ్రి పరిశుద్ధ ఆత్మదేవుడా నాకు ఇచ్చి శోధించండి అంటున్నావు తండ్రి. తండ్రి నీకు స్తోత్రములు నాయన. తండ్రి నీకు మహిమ చెల్లిస్తున్నావు నాయన. ఎవరెవరైతే దర్శన భాగాల గురించి దొంగిలిస్తున్నారో అయ్యా నీకు స్తోత్రములు నాయన. వారితో మీరు మాట్లాడండి, వారితో మీరు ఉండండి, వాళ్ళకు భయం కలగజేయండి, వణుకు కలగజేయండి అయ్యా. ఇచ్చే చేతుల్లాగా తండ్రి వాళ్ళ గుప్పిళ్ళు తెరిచేలాగా సహాయం చేయమని అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తూ ప్రతి ఒక్క కేరిసల్ని అయ్యా తండ్రి అభివృద్ధి చేయమని అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు. మహిమగల రాజా పరిశుద్ధాత్మదేవుడా మా అందరినీ తండ్రి మా పాస్టరమ్మను వాణి సిస్టర్ని తండ్రి మరియ సిస్టర్ని తండ్రి అయ్యా నీకు స్తోత్రములు చెల్లిసిన తండ్రి మహిమగల యేసయ్యా తండ్రి అర్ణ పిల్లల్ని పరిశుద్ధాత్మదేవుడా తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఎవరెవరైతే తండ్రి మరి నాయన అయ్యా తండ్రి మరి నాయన పరిశుద్ధాత్మదేవుడా రేపు మరి నాయన తండ్రి వాక్యం విని అవును యేసయ్యా ఆ వాక్యాన్ని ధ్యానించి అయ్యా నీకు స్తోత్రములు నాయన. మరి ఇచ్చిన తండ్రి శరీరాన్ని రక్తాన్ని పరిశుద్ధాత్మదేవుడా మేము స్వీకరించినప్పుడు మాతో మీరుండి మీతో మేము ఉండడానికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి నీకు స్తోత్రములు పరిశుద్ధాత్మదేవుడా నీకు స్తోత్రములు నాయన. అది ఉట్టిది కాదు నాయన నీకు స్తోత్రములు. నీ దగ్గరికి వచ్చిన శరీరం తండ్రి, నీ దగ్గరికి వచ్చిన రక్తం యేసయ్యా అయ్యా నీకు స్తోత్రములు నాయన. తండ్రి సమర్పించుకొని అయ్యా ప్రతి ఒక్కటి ఒప్పుకొని వదిలేసి అది ముట్టుకోవడానికి మీరు సహాయం చేయండి, అది స్వీకరించడానికి మీరు సహాయం చేయండి అయ్యా నీకు స్తోత్రములు నాయన. అది మరి నాయన తండ్రి ఆ శరీరాన్ని ఆ రక్తాన్ని మేము తీసుకున్నప్పుడు తండ్రి అయ్యా నీకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కటి తండ్రి ఒప్పుకొని వదిలేసుకొని తీసుకోవడానికి మీరే సహాయం చేసి మా సంఘాన్ని బట్టి మీకు స్తోత్రములు, సంఘ నాయకులను బట్టి మీకు స్తోత్రములు, సంఘ పెద్దల్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరికి తండ్రి యేసయ్యా మరి రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు, సమాధానం, నెమ్మది, మంచితనము, ప్రేమ, దయారత్వము, దీర్ఘశాంతి అయా అన్ని విధాల మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుతూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా అత్తగారు ఒక 2 నెలల క్రితము చాలా అనారోగ్యానికి గురయ్యారు. లంగ్స్లో వాటర్ వచ్చింది అని అంటే దాదాపు హాస్పిటల్లో కూడా ఈ కోవిడ్ సమయం కాబట్టి చేర్చుకోవడానికి ఎన్నో పరీక్షలు చేశారు. 4 సార్లు కోవిడ్ టెస్ట్ చేశారు, 4 సార్లు నెగిటివ్ వచ్చింది. తర్వాత లంగ్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. కానీ దేవుడు అద్భుతంగా ఆ సహోదరిని ముట్టారు. ఆవిడ ఫీవర్ రూమ్లో వార్డులో దాదాపు 3 రోజులు కోవిడ్ వాళ్ళతో ఉన్నప్పటికీ కూడా ఏమీ కాలేదు. కేర్ సెల్గా మేమందరం వెళ్ళి ప్రార్థన చేశాము. దేవుడు ఒక అద్భుతం చేశాడు. చనిపోయే స్థితి నిజానికి, కానీ ఆవిడ చక్కగా డిశ్చార్జ్ అయ్యారు. కొంచెం బలహీనమయ్యారు కానీ కొంచెం డిశ్చార్జ్ అయిపోయారు, బాగున్నారు. అక్కడ పరిస్థితులు చూస్తే చాలా భయంకరం. ఇటుపక్క వాళ్ళకి కోవిడ్, అటుపక్క 2 బెడ్స్ తర్వాత వాళ్ళకి కోవిడ్ అనేసి చెప్పారు. కానీ దేవుడు కాపాడారు. ఆవిడ 84 సంవత్సరాలైనా దేవుడు తాకి స్వస్థపరిచారు. ఇప్పుడు దాదాపుగా నార్మల్కి వచ్చేసారు. దేవునికి వందనాలు. దేవుడు చేసిన కార్యం ఇది, మనం యేసయ్య చేసిన కార్యము. ఆవిడ ఇంకా లోతుగా దేవుడిని ప్రతిరోజు దేవుడిని స్తుతిస్తున్నారు. ఇది దేవుడిచ్చిన రోజు అమ్మ నాకు అనేసి దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు. ఇంకా లోతుగా ఆవిడ తెలుసుకోవాలని ఆమె గురించి ప్రార్థన చేయండి. దేవునికే మహిమ కలుగును కాక. ఆమేన్.
పరిశుద్ధాత్మల 10 నిమిషములు స్థిరులనుగా చేయు దేవా, స్థిరులనుగా చేయు. పరిశుద్ధాత్మల 10 నిమిషములు స్థిరులనుగా చేయు. ఇంకా పండ లోకాశలకు లొంగక మేమే నీ కడ చేరితిని దేవా, నీ కడ చేరితిని. లోకాశలకు లొంగక నీ కడ చేరి. 2 3 కూడిన అచ్చటనందువుగా దేవా, అచ్చటనందువుగా. ఎచ్చట 2 కూడిన అచ్చటనందువుగా. లోకాశలకు లొంగక మేమే నీ కడ చేరితిని దేవా, నీ కడ చేరితిని. నింపుము దేవా పరిశుద్ధాత్మత సంపుగమములను. పరిశుద్ధాత్మల 10 నిమిషములు స్థిరులనుగా చేయు దేవా, స్థిరులనుగా చేయు. పరిశుద్ధాత్మల 10 నిమిషములు స్థిరులనుగా చేయు. God is good. దేవుడు మంచి దేవుడు. The whole atmosphere around us is, we are passing through a difficult time. మనము ఒక కష్టకాలం నుండి వెళ్తూ ఉన్నాము. We are not free to move about. మనం ఇంకా బయటికి వెళ్ళడానికి ఇంకా మనకి స్వేచ్ఛ లేదు. There's a fear everywhere about ప్రతి చోట coronavirus. కరోనా వైరస్ గురించి ఎంతో భయం ఉన్నది. So gathering together is also limited. అక్కడ కలుసుకోవడం కూడా ఒక పరిమితిలోనే ఉంటుంది. But Jesus is what does at all times. కానీ యేసుక్రీస్తు వారు మనతో ఎల్లప్పుడూ తోడై ఉన్నారు. Jesus said, "Fear not, I am with you. యేసుక్రీస్తు వారు అన్నారు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని. My presence goes with you." నా యొక్క సన్నిధి నీతో వెళ్తుంది అని చెప్పారు. Praise God. దేవునికి స్తోత్రము. Fear not, he said. Hallelujah. యేసుక్రీస్తు వారు చెప్పారు, భయపడకము అని. We are a chosen people of God. మనము దేవునిచే ఏర్పరచబడిన జనాంగమై ఉన్నాము. We are very precious to God. మనము దేవునికి చాలా అమూల్యమైన వారము. Our names are written in the Lamb Book of Life. మన యొక్క పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవి. The Holy Spirit dwells and lives in us. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు, మనలో జీవిస్తాడు. Into all truth. ఆయన మనకి సర్వ సత్యంలోకి నడిపిస్తారు. Hallelujah. Holy Spirit, the Bible says that He will lead us in His, according to His plan and purpose. బైబిల్ చెప్తుంది ఆయన ఉద్దేశ ప్రకారము ఆయన ప్రణాళిక చొప్పున మనల్ని నడిపిస్తారు అని. Let us turn to Hebrew 12 chapter. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయానికి చూద్దాము. Therefore, since we are surrounded by such a great cloud of witnesses, let us drop everything that hinders and the sin that so easily entangles, and let us run with perseverance the race marked out for us. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసంలో కర్తయ్య దానిని కొనసాగించి వాడునైనా యేసు వైపు చూచుచు. Hallelujah. Hallelujah. We are surrounded by a great cloud of witnesses. మనకి ఒక గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ ఆవరించి ఉన్నారు. Who are these witnesses? ఈ సాక్షి సమూహం ఎవరై ఉన్నారు? They were called as sinners. వారు ఒకప్పుడు పాపులని పిలువబడ్డారు. They believed in Jesus. వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. The blood of Jesus cleansed them of all the sins. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం వారి పాపములన్నీ కూడా కడిగి వేసింది. And they are the children of God. వారు దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. They have got a great inheritance. మనకు ఒక గొప్ప స్వాస్థ్యం ఉన్నది. For me to live is Christ, to die is gain. నాకైతే బ్రతుకుట మేలే, చావైతే లాభం. Hallelujah. హల్లెలూయా. The presence of God goes with us at all times. అన్ని సమయాల్లోనూ దేవుని యొక్క సన్నిధి మనతో పాటు ఉంటుంది, మనతో వెళుతుంది. The Lord
watches us every moment of our life. మన ప్రతి ఒక్క క్షణము దేవుడు కనిపెట్టుకుని చూస్తూ ఉన్నారు. So different people have different testimonies. అనేక మంది వివిధ రకాలైన వారికి వివిధ రకాలైన సాక్ష్యాలు, ఎవరి సాక్ష్యం వారికి ఉన్నదండి. Yeah. Hallelujah. హల్లెలూయా. All blessings and anointing comes from the Almighty God. ప్రతి విధమైన ఆశీర్వాదము, అభిషేకము సర్వశక్తిమంతుడైన దేవుని యొద్ద నుండి వస్తుంది మనకి. We are nothing without Him. ఆయన లేకుండా మనం ఏ మాత్రము ఎన్నిక లేని వారంగా ఉన్నాము. When we receive Jesus Christ as Savior, మనం ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించామో we are a supernatural people. మనము అసాధారణమైన జనాంగంగా We are మార్చబడ్డాము. ordinary people మనం సాధారణమైన with జనాంగము, a supernatural calling, అసాధారణమైన పిలుపులో మనం ఉన్నాము. supernatural witness, అసాధారణమైన సాక్ష్యం కలిగి ఉన్నాము. supernatural anointing, అసాధారణమైన అభిషేకం కలిగి ఉన్నాము. supernatural power. అసాధారణమైన శక్తి కలిగి ఉన్నాము. So we have a great job to do. మనకు ఒక గొప్ప పని ఉన్నది చేయడానికి. The Lord is looking at us. దేవుడు మన వైపు చూస్తూ ఉన్నాడు. He expects us to do His purposes. ఆయన ఉద్దేశాలన్నీ మనము నెరవేర్చాలని మన వైపు చూస్తూ ఉన్నారు. Bible says, బైబిల్ చెప్తుంది "You are the light of the world. మనము ఈ లోకంలో వెలుగై ఉన్నాము అని. You are the salt of the earth." మీరు ఈ భూమికి ఉప్పై ఉన్నారు అని The అన్నారు. whole world is surrounded by darkness. ఈ లోకమంతా కూడా చీకటితో ఆవరించబడి ఉన్నది. Satan is symbolic of darkness. సాతాను అపవాది చీకటికి సాదృశ్యంగా ఉన్నది. Full of sin and అది rebellion. పూర్తిగా పాపంతో నింపబడి వ్యతిరేకత తీసుకొస్తూ ఉన్నది. Rebellion against the living God. ఈ సజీవుడైన దేవునికి వ్యతిరేకత తీసుకొస్తూ ఉన్నది. The whole world is under the bondage. ఈ లోకమంతా కూడా అపవాది చేతుల్లో ఉన్నది. But out of these people, a few people who believed and trusted in the finished work of Jesus on the cross and the light of the world. ఈ అందరు ఈ లోకంలో ఉన్న జనాంగం అంతటిలో నుండి కొద్ది మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన రక్తంతో కడిగి వేసి ఆయన ఈ లోకమునకు వారందరినీ వెలుగుగా నియమించాడు. So we are the light of the world. కాబట్టి మనము ఈ లోకమునకు వెలుగై ఉన్నాము. Once we were in darkness, ఒకప్పుడు మనం చీకట్లో but ఉండేవాళ్ళము. we believed in the finished work of Jesus on Calvary. మనము యేసుక్రీస్తు వారి కల్వరిలో ముగించిన ఆ కార్యమునందు మనం విశ్వసించుచున్నాము. Jesus rose from the dead. యేసుక్రీస్తు తిరిగి లేచారు. The grave could not hold him. ఆ సమాధి ఆయనని నిలిపి ఉంచలేదు. So similarly, అదే విధంగా we by faith, మనము విశ్వాసంతో నింపబడిన died to our own life, మనము మన పాత జీవితం పట్ల చనిపోతాము, buried పాతి పెట్టబడ్డాము, and rise again. అలా తిరిగి లేస్తున్నాము. New creation. ఒక నూతన సృష్టిగా మనం తిరిగి We have లేస్తున్నాము. an inheritance మనకు ఒక స్వాస్థ్యం ఉన్నది. that we'll see him face to face. కానీ మనం ఒక రోజు ముఖాముఖిగా మనం చూస్తూ And we ఉంటాము. will live with God in the presence of God forever and ever. మనము ఎప్పటికీ నిత్యత్వములో దేవునితో పాటు నివసిస్తాము. So మనం we are a chosen people. మనం ఏర్పరచబడిన జనాంగము. God has a great purpose for us. దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది మన పట్ల. Hallelujah. Hallelujah. You are the light of the world. మనము ఈ లోకంలో వెలుగై ఉన్నాము. You are the salt of the earth. మనము ఈ భూమి మీద ఉప్పుగా ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. It is all done by Jesus Christ's finished work. ఇదంతా కూడా యేసుక్రీస్తు వారు ముగించిన కార్యం ద్వారానే సాధ్యమైంది. Hallelujah. హల్లెలూయా. He has taken all our sins, all our curses, and all our pain, and all the suffering, and all the sickness upon himself. ఆయన మనకి చెందిన పాపములు, శాపములు, బాధలు, వేదనలు అన్ని కూడా ఆయన మీద తీసుకున్నారు. Yeah, by his stripes we are ఆయన healed. పొందిన గాయం నుంచే మనం స్వస్థత పొందుకున్నాము. Wounded for our transgressions. మనము ఆయన యొక్క మన యొక్క అపరాధం నిమిత్తము ఆయన కొట్టబడ్డారు. And bruised for our iniquities. మన యొక్క పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం ఆయన కొట్టబడ్డారు. Hallelujah. By his blood we are cleansed. ఆయన యొక్క రక్తం ద్వారా మనము
పరిశుద్ధులుగా మార్చబడుతున్నాము. We have a great calling. మనకు ఒక గొప్ప పిలుపు అయి We ఉన్నది. have to run the race. మనం ఒక పరుగు పందెంలో పరిగెట్టాలి. God made us a holy people దేవుడు మనల్ని పరిశుద్ధ జనాంగంగా చేసి ఉన్నారు. because He has washed all our sins with the precious blood of Jesus Christ. మన పాపములన్నీ దేవుడు ప్రభు యేసుక్రీస్తు రక్తంతో కడిగి వేశారు కాబట్టి, And is dwelling in us. మరియు ఆయన మనలో నివసిస్తూ ఉన్నారు. So, because we are a fallen people, మనము పడిపోయిన జనాంగం కాబట్టి the flesh always tends to love the things of the world. ఈ శరీరం ఎప్పుడు కూడా లోక సంబంధమైన వాటిని ప్రేమించమని చెప్తూ So we ఉంటుంది. have a continuous struggle మనకి between నిరంతరం ఒక పోరాటంలో ఉంటూ ఉన్నాము. the spirit and the flesh. ఈ శరీరానికి ఆత్మకి ఒకటి వ్యతిరేకంగా పోరాడుతూ So ఉన్నది. our whole life is a life of race to perfection. మన జీవితం ఎప్పుడు కూడా ఆ పరుగు పందెంలో పరిగెడుతూ ఆ పరిపూర్ణతలోనికి మనం వెళుతూ ఉండాలి. Hebrew 12th chapter 1st verse says, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చెబుతూ ఉన్నది. Therefore, since we are surrounded by such a great cloud of witnesses, let us throw off everything that hinders and the sin that so easily entangles us. Let us run with perseverance the race marked for us. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. Sin that so easily entangles us. మనల్ని సులువుగా చిక్కులు పెట్టు పాపము ఉన్నది. Our flesh is always in conflict with the spirit. మన శరీరం ఎప్పుడు కూడా ఆత్మతో ఒక పోరాటంలో ఉంటూ ఉంటుంది. The flesh is a fallen flesh that has been redeemed. అది పడిపోయిన శరీరము, అది విమోచింపబడింది. But even then, అయినప్పటికీ కూడా old life comes again and again. పాత జీవితం మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది. So, if we are easily entangled, మనము సులువుగా చిక్కులు పెట్టి పోతాం ఈ పాపం గురించి. hallelujah, హల్లెలూయా. it's a continuous warfare. అది నిరంతర పోరాటము. And let us run with perseverance the race marked out for us. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. We have a race మనకు ఒక పరుగు పందెం ఉన్నది. to reach into perfection. మనము ఆయన పరిపూర్ణతలోనికి మనం వెళ్ళాలి. God is holy. దేవుడు పరిశుద్ధుడు. God has to be holy. మనల్ని పరిశుద్ధులుగా ఉండునట్లుగా పిలిచాడు. And our race is to turn to move on to perfection. మన యొక్క పరుగు పందెము మనము పరిపూర్ణతలోనికి వెళ్ళునట్లుగా పరిగెట్టాలి. With great patience we have to move forward. ఎంతో ఓపికతో మనం ముందుకు వెళ్ళాలి. Looking unto Jesus. యేసు వైపు చూచుచూ వెళ్ళాలి. Because Jesus is perfect. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పరిపూర్ణుడు. He is holy. ఆయన పరిశుద్ధుడు. He is without sin. ఆయన పాపరహితుడు. The word of God speaks about Jesus. యేసుక్రీస్తు వారిని గురించి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. And about the mind of God. మరియు దేవుని యొక్క ఆలోచనలు, దేవుని మనస్సును గురించి, హృదయాన్ని గురించి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. Run with patience the race that is set before, looking unto Jesus. మన ముందు ఉంచబడిన ఆ పరుగు పందాన్ని మనం ఓపికతో విశ్వాసంలో కర్తయ్య దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచూ మనం పరిగెత్తాలి. Let us fix our eyes on Jesus, the author and the perfecter of our second verse of our faith, for who for the joy set before him endured the cross, scorning the shame, and sat down at the right hand of the throne of God. విశ్వాసంలో కర్తయ్య దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He has finished for us. ఆయన సమస్తం ఆయన పూర్తి చేశాడు మన కొరకు. The wages of sin is death, పాపం వల్ల వచ్చు జీతం మరణమై ఉన్నది. which is separation from God. అది దేవుని దగ్గర నుంచి ఎడబాటు అయి ఉన్నది. God has taken Jesus has taken the punishment of the sin upon himself. యేసుక్రీస్తు వారు ఆయనకి చెందిన మనకి చెందిన The punishment of our sins. మనకి చెందిన ఆ శిక్షని ఆయన మీద వేసుకున్నాడు.
so that we are delivered from the for punishment of sin. దానిని బట్టి మనము ఆ పాపానికి కలిగే శిక్ష మన నుంచి విడిపించి ఆయన తన మీద వేసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Let us fix our eyes on Jesus, మనము యేసు వైపు చూచుచు, who for the joy set before him endured the cross, scorning the shame, and sat down at the right hand of తన God. ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం మీద యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. The cross is the way for man to be reconciled to God. సిలువయే మనుష్యుడు దేవునితో సమాధాన పరచబడడానికి మార్గమై ఉన్నది. So Jesus was prepared to suffer the punishment of the cross for our sake. మన నిమిత్తము యేసుక్రీస్తు వారు సిలువ యొక్క శిక్షని అనుభవించడానికి ఆయన సిద్ధపడ్డాడు. There is joy for the Lord Jesus. అక్కడ యేసుక్రీస్తు వారికి అది ఆనందంగా ఎంచుకున్నారు. Set before him endured the cross, ఆయన సిలువను సహించారు, scorning the shame, మరియు అవమానాన్ని పక్కన పెట్టారు, నిర్లక్ష్య పెట్టారు. and sat down at the right hand of God the Father. ఆ దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Because of the finished work of Jesus, యేసుక్రీస్తు వారు ముగించిన ఆ కార్యమును బట్టి the penalty of sin is death and separation from God. నిజానికి పాపం వల్ల వచ్చే జీతం మరణము, దేవుని నుంచి ఎడబాటై ఉన్నది. But by the finished work of Jesus, కానీ యేసుక్రీస్తు వారు ముగించిన పని ఏమై ఉందంటే just by faith, విశ్వాసము ద్వారా we are reconciled to God. మనం దేవునితో సమాధాన పరచబడ్డాము. Hallelujah. హల్లెలూయా. Our sins are forgiven. మన పాపములన్నీ క్షమించబడ్డాయి. Become the sons and daughters of Jesus Christ. మనం యేసుక్రీస్తు వారి కుమారులు కుమార్తెలం అయ్యాము. For me to live is Christ, to die is gain. నాకైతే జీవించిన క్రీస్తుకే మరణించుట లాభం అని. Because the Spirit of God in us దేవుని యొక్క ఆత్మ మనలో is always at work. ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నాడు. He reveals the word of God in దేవుని యొక్క our life. వాక్యాన్ని బయలుపరుస్తూ ఉన్నారు. And there's great power and anointing in the word. దేవుని యొక్క వాక్యములో గొప్ప శక్తి అభిషేకం As ఉన్నది. we believe it మనం దాని మీద విశ్వాసం and ఉంచినప్పుడు, obey it, దాన్ని విధేయత our lives చూపించినప్పుడు become transformed. మన యొక్క జీవితము మార్చబడుతుంది. The sinners become holy పాపులు అక్కడ people. పరిశుద్ధులుగా మార్చబడతారు. Hallelujah. హల్లెలూయా. So our whole life is one big run. మన జీవితం అంతా ఒక పెద్ద పరుగు పందెము. Sinners being transformed to become righteous people. పాపులు నీతిమంతులుగా మార్చబడతారు. Looking unto Jesus. యేసు వైపు చూచుచు. When we are washed in the blood of Jesus Christ, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంతో మన పాపములను కడిగి we వేసుకున్నామో become the sons and daughters of the living God. మనము సజీవుడైన జీవము గల దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా కూడా మార్చబడతాము. Previously, ఇంతకు ముందు because of sin, పాపమును బట్టి Satan had a claim on us. అపవాదికి మన మీద ఒక పెత్తనము అధికారం ఉన్నది. Because of అది sin, నావి అని అన్నారు. because of sin, పాపమును బట్టి as Satan will go to hellfire, అపవాది నరకాగ్నిలోనికి వెళ్తుంది. we, if we die in our sins, we will also go to hellfire. మనము చనిపోతే మనము కూడా పాపమును బట్టి నరకాగ్నిలోనికి పడవేయబడతాము. So all those who have not accepted Jesus Christ as Savior, ఎవరైతే ఇంకా యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించలేదో they all will be going with Satan to hellfire for eternity. నిత్యత్వంలో ఎప్పటికీ నరకాగ్నిలోనికి పడవేయబడతారు. Hallelujah. Hallelujah. But by believing in the finished work of Jesus, కానీ యేసుక్రీస్తు వారు ముగించిన ఆ కార్యంలో విశ్వాసం we ఉంచడం become వల్ల the children of God. మనము క్రీస్తు కుమారులం కుమార్తెలం అవుతాం. Hallelujah. హల్లెలూయా. Let us read how the children are in fifth verse onwards. 5వ వచనం మనం చూసినట్లయితే, In your struggle against sin, you have not yet resisted to the point of shedding your blood, and you have forgotten the word of encouragement that address you as sons. మీరు పాపంతో పోరాడినప్పుడు రక్తం కార్చినంతగా మీరు ఇంకా పోరాడలేదు, కానీ దాన్ని ఎదిరింపలేదు. కానీ మీరు కుమారులుగా కుమార్తెలుగా కొనసాగుతున్నారు. Yes. You are sons and daughters of God. మీరు దేవుని కుమారులు కుమార్తెలమై ఉన్నారు, కుమార్తెలై In spite of ఉన్నారు. your imperfection, అది మనం అపరిపూర్ణులుగా
ఎంతగా తెలియని వారిగా ఉన్నప్పటికీ కూడా because of the blood shed on the cross, శిలువపై చిందింపబడిన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన రక్తం బట్టి your sons and daughters. మీరు ఆ ముగించిన కార్యంలో విశ్వాసం ఉంచడం ద్వారా మీరు కుమారులు కుమార్తెలుగా మార్చబడ్డారు. Hallelujah. హల్లెలూయా. And you have forgotten the word of encouragement that addresses you as sons. కుమారుడా అని ప్రభువు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. You are sons. మీరు కుమారులు You are కుమార్తెలు. daughters of Jesus Christ. మీరు యేసుక్రీస్తు వారి యొక్క మీరు దేవుని యొక్క కుమారులు కుమార్తెలై ఉన్నారు. Daughters and sons of the living God. మీరు జీవం గల దేవుని యొక్క కుమారులు కుమార్తెలై ఉన్నారు. Suddenly you became something like a mini God. అకస్మాత్తుగా మీరు ఒక చిన్న దేవుడిగా మార్చిబడిపోతున్నారు. God is holy. దేవుడు పరిశుద్ధుడు. You became holy. మీరు కూడా పరిశుద్ధులుగా God is మార్చబడ్డారు. righteous. దేవుడు నీతివంతుడు. You become righteous. మీరు కూడా నీతివంతులుగా God is మార్చబడ్డారు. love. దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. You also filled with love. మీరు కూడా ప్రేమతో నింపబడి God ఉంటారు. lives in eternity in the దేవుడు presence of God. నిత్యత్వంలో ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటాడు ఆయన. And you also will go there నీవు కూడా అక్కడ చేరుకుంటావు. because of what you have attained to the blood of Jesus Christ. యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మీరు ఏదైతే పొందుకున్నారో దానిని బట్టి So you have a great inheritance to go to heaven and be with the Lord forever and ever. ఎప్పటికీ ఒక గొప్ప స్వాస్థ్యము మనము యేసుక్రీస్తు వారితో నిత్యత్వంలో నివసిస్తూ ఉంటాము. But at the same time, అదే సమయంలో our flesh is weak. మన శరీరము బలహీనము. So the flesh always draws us to the lust of the flesh, the lust of the pride of life. Hallelujah. ఎప్పుడు కూడా ఈ శరీరము మనల్ని ఈ లోకాశలకి జీవపు డంబానికి నేత్రాశకి లాగేస్తూ ఉంటుంది. Hallelujah. Hallelujah. So you are under continuous conflict day by day, moment by moment against the enemies which is from the flesh. కాబట్టి నిరంతరము ఈ శరీరం ద్వారా ఎప్పుడు నిరంతరం ఒక పోరాటంలో ఉంటూ ఉన్నారు మీరు. But the Lord has not left us. కానీ దేవుడు మనల్ని He is విడిచిపెట్టలేదు. living inside ఆయన us. మనలో నివసిస్తూ He will ఉన్నారు. guide us into all truth. ఆయన సర్వసత్యంలోనికి మనల్ని The నడిపిస్తారు. Holy Spirit పరిశుద్ధాత్మ convict us of sin, righteousness and judgment. మనల్ని తీర్పు విషయమై పాపం విషయమై ఒప్పింపజేస్తారు. So He will be correcting us. ఆయన మనల్ని సరిచేస్తూ He ఉంటారు. will be disciplining us. ఆయన మనల్ని క్రమశిక్షణలో పెడుతూ ఉంటారు. Continuously with us. ఆయన నిరంతరం మనతోనే ఉన్నారు. If you continue 7th verse, my son, do not make light of the Lord's discipline and do not lose heart when He rebukes you. ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వు విసుక్కోకు అని అంటున్నారు. Yes, because He will discipline you. ఆయన నిన్ను తప్పనిసరిగా ఒక క్రమశిక్షణలో ఉంచుతారు. Because He loves you. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. Because He disciplines you. ఆయన నిన్ను ఒక క్రమశిక్షణలో ఉంచుతాడు. Then you set your life in order. నీ యొక్క జీవితాన్ని ఒక క్రమంలో తీసుకుని వస్తారు. Because of Lord's discipline, do not lose heart. ఆ క్రమశిక్షణని బట్టి నిన్ను ఆయన శిక్షిస్తున్నప్పుడు నువ్వు విసుక్కోవద్దు అని అంటున్నాడు. When He rebukes you. ఆయన నిన్ను గద్దించినప్పుడు. Hallelujah. హల్లెలూయా. So when you have a problem, don't get discouraged. కాబట్టి ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు ఏమాత్రం నిరుత్సాహపడవద్దు. Or even ill health also. మీకు అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా Or any false accusation against you. ఏదైనా లేకపోతే అబద్ధమైన నిందలు వేస్తున్నప్పటికీ కూడా Do not get discouraged. ఏమాత్రం నిరుత్సాహపడవద్దు. This is a part of our life. ఇవన్నీ కూడా మన జీవితంలో ఒక భాగములై ఉన్నాయి. Because God wants to discipline us. దేవుడు మనల్ని ఒక శిక్షణ నుండి తీసుకువెళ్దామని So that అనుకుంటున్నాడు. we become more and more like the Lord Jesus Christ. దానిని బట్టి మనం ఇంకా యేసుక్రీస్తు వలె మార్చబడుతూ ఉంటాము. Hallelujah. హల్లెలూయా. The whole process of our life is being transformed into the image of Jesus Christ. మన జీవితకాలం అంతా కూడా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోనికి ఆయన పోలిక చొప్పున మార్చబడుతూ ఉండడం. Endure hardship as discipline. ఆ శిక్షా ఫలాన్ని మీరు కష్టంగా ఉన్నప్పటికీ కూడా మీరు స్వీకరించండి అని అంటున్నారు. God is treating you as sons. దేవుడు మిమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా చూస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. You are sons of God. మీరు దేవుని కుమారులై ఉన్నారు. You are daughters of God. మీరు దేవుని కుమార్తెలై ఉన్నారు. You are called a righteous people. మీరు దేవుని
దేవుని దృష్టికి నీతిమంతులని పిలువబడుతూ We are ఉన్నారు. holy people. వారు పరిశుద్ధమైన జనాంగం. Because of the flesh, ఆ శరీరాన్ని బట్టి you have a continuous struggle. ఒక నిరంతర పోరాటంలో ఉంటూ ఉన్నారు. So the Lord has to discipline you. దేవుడు నిన్ను తప్పకుండా ఒక క్రమశిక్షణలో పెట్టాలి. What son is not disciplined by his father? ఏ కుమారుడు తండ్రి చేత శిక్షలో పాలు పొందడు? If you are not disciplined, then everyone undergoes discipline, then you are illegitimate children and not true sons. కుమారులైన వారు శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని దుర్బుజులే గాని కుమారులు కారు. Hallelujah. హల్లెలూయా. You are not disciplined, you are not his sons. మీరు ఒకవేళ క్రమశిక్షణ గుండెలో పెట్టకపోతే మీరు కుమారులు కానే కాదు. Because you are his sons. ఎందుకంటే మీరు కుమార్తెలై You ఉన్నారు. are not illegitimate children. మీరు దుర్బిజులు కాదు. అక్కడ You are washed with the blood of మీరు Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు రక్తంతో పాపములను And కడిగి you వేసుకున్నారు. enter the family of God. మీరు దేవుని యొక్క కుటుంబంలోకి To live అడుగు with God పెట్టారు. forever and ever. ఆయన ఎప్పుడు నిత్యత్వంలో ఎప్పటికీ ఉంటారు. Hallelujah. హల్లెలూయా. We have all human fathers who disciplined us. మనకి ఈ లోక సంబంధమైన తండ్రి మనకి ఇంకా ఆయన ఒక శిక్ష చేస్తూ ఉంటారు. Our fathers and mothers disciplines us. మన తల్లిదండ్రులు ఒక క్రమశిక్షణలో మనల్ని పెడతారు. We submit to the father మనం తండ్రులకు లోబడతాము, and live. మనం నివసిస్తూ ఉంటాము. Our fathers discipline us for a little while. మనం ఈ లోక సంబంధమైన తండ్రులు కొంతకాలము వారు మనల్ని శిక్షిస్తూ ఉంటారు. And they taught the best. వారు యొక్క శ్రేష్టమైనది మనకి బోధిస్తూ ఉంటారు. They do not know everything what we are. మనము ఏమై ఉన్నామో వారు పూర్తిగా ఎరుగక ఉంటారు. So only to a part, only to a little extent they can discipline వారు us. కొంత మట్టుకే వారు మనల్ని ఒక క్రమశిక్షణలో ఉంచగలరు. But God కానీ దేవుడు disciplines us for our good. మనకి మేలు కొరకే ఆయన క్రమశిక్షణలో ఉంచుతారు. Hallelujah. హల్లెలూయా. That we may share in His holiness. ఆయన యొక్క పరిశుద్ధతలో మనం పాలిభాగస్తులమై ఉండునట్లుగా ఆయన మనల్ని The discipline of God శిక్షిస్తాడు. is to make us holy people. దేవుడు మనల్ని ఎందుకు క్రమశిక్షణలో ఉంచి శిక్షిస్తాడు అని అంటే మనల్ని ఒక పరిశుద్ధ జనాంగంగా The ఉంచడానికి. Holy Spirit always works in us, disciplining పరిశుద్ధాత్మ us to become దేవుడు more and more like the Lord నిరంతరము Jesus. మనల్ని ఒక క్రమశిక్షణలో ఉంచుతారు. మరియు మనము ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు సారూప్యంలోనికి మార్చబడుతూ ఉండాలి. No discipline seems pleasant at that time. అప్పుడు మనకి శిక్షిస్తున్నప్పుడు మనకి అంత బాగా అనిపించదు, బాధ అనిపిస్తుంది, But painful. అది దుఃఖకరంగా ఉంటది, బాధగా ఉంటది. You may not like the discipline, which is the sufferings which we have from time to time. మనము సమయానికి ఈ క్రమశిక్షణ గుండా వెళ్తూ ఈ దుఃఖకరంగా ఉంటూ ఉంటే మనకి బాగా అనిపించదు. Later on, however, ఆ తరువాత it produces a harvest of righteousness అది నీతి సమాధానకరమైన ఫలాన్ని తీసుకుని వస్తాయి. and peace for those who have been trained by it. ఎప్పుడైతే ఆ శిక్షణ గుండా వెళ్తారో అప్పుడు అది వారికి సమాధానకరంగా ఉంటది. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. So what should you do? నువ్వేం చేయాలి? God wants to discipline us. దేవుడు నిన్ను ఒక క్రమశిక్షణలో పెట్టాలని God శిక్షించాలని wants to చూస్తుంటాడు. make us a holy people. దేవుడు నిన్ను ఒక పరిశుద్ధ జనాంగంగా చేయాలని God చూస్తున్నాడు. wants us to make a people in the likeness of the Lord Jesus Christ. అందరినీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క పోలిక చొప్పున చేయాలని చూస్తూ We ఉన్నాడు. have come short of the glory of మనం God. దేవుడి అనుగ్రహించి మహిమలో మనం కొంత తక్కువైపోతూ ఉన్నాము. So what we should do? మనం ఏం చేయాలి? For that also God gave an answer. దానికి కూడా దేవుడు ఒక జవాబు కలిగి ఉన్నాడు. ఏం చేయాలి? మనము ఏం చేయాలి? If you want to be more and more like the Lord Jesus మనము Christ. ఎక్కువ యేసుక్రీస్తు వారి వలె మార్చబడాలంటే మనం ఏం చేయాలి? Therefore, కాబట్టి strengthen your feeble arms సడలిన మీ చేతులను బలపరచుకోండి, and weak knees. సడలిన మోకాళ్ళని బలపరచుడి. Hallelujah. హల్లెలూయా. What does feeble arms means? సడలిన చేతులు అంటే ఏమై ఉన్నాయి? What to do with your arms? To worship the Lord. నువ్వు నీ చేతులు ఎలాగ వాడుకుంటావు? నువ్వు దేవుని ఆరాధించడానికి వాడుకుంటావు. It requires obedience to worship the Lord. నువ్వు ఒక విధేయత కావాలి నీకు దేవునికి When ఆరాధించాలి. you're obedient to నువ్వు God, ఎప్పుడైతే దేవునికి విధేయత చూపిస్తావో you raise your hands and worship నువ్వు Him. నీ చేతులు
ఆకాశం వైపు ఎత్తి నువ్వు ఆరాధిస్తావు. Hallelujah. హల్లెలూయా. And your weak knees. సడలిన మోకాళ్ళు. Hallelujah. హల్లెలూయా. Weak knees means lack of prayer life. సడలిన మోకాళ్ళు అని అంటే ప్రార్థన జీవితం సరిపడా ఉండకపోవడము. So the main problem is don't have enough of prayer life. అంటే ముఖ్యమైన సమస్య ఏమైందంటే సరిపడా ప్రార్థన జీవితం లేకపోవడము. Believers all have prayer life. విశ్వాసులందరికీ ప్రార్థన జీవితం ఉంటుంది, degree of prayer life. కానీ కొద్ది స్థాయిలో ఉంటాయి. Some people say I pray for half an hour. కొంతమంది అంటారు నేను అరగంట సేపు ప్రార్థన చేస్తాను, Some people say I pray for 45 minutes. నేను 45 నిమిషాలు ప్రార్థన చేస్తానంటారు, I pray for 1 hour. నేను గంట సేపు ప్రార్థన చేస్తానంటారు, For 2 hours. నేను 2 గంటలు ప్రార్థన చేస్తాను అనుకుంటారు. Different levels of prayer life. కాబట్టి రకరకాల స్థాయిల్లో ప్రార్థన అవుతూ ఉంటుంటుంది. God has to, you have to be subjected with God. నీవు దేవునికి లోబడి నువ్వు వినాలి. Your weak knees should become strong knees. మన యొక్క సడలిన మోకాళ్ళు బలమైన మోకాళ్ళ వలె ఉండాలి. You should spend more time in prayer. అంటే నువ్వు ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి. That is the secret. అదే రహస్యమై ఉంది. Hallelujah. హల్లెలూయా. And your arms, you should worship God. నీ యొక్క చేతులెత్తి దేవుని ఆరాధించాలి. How do you worship నువ్వు God? ఎలాగ దేవుని ఆరాధిస్తావు? You worship God when you are in right relationship. నువ్వు ఎప్పుడైతే దేవునితో సరైన సంబంధంలో ఉంటావో అప్పుడే నువ్వు దేవుని ఆరాధిస్తావు. Hallelujah. హల్లెలూయా. Worship God దేవుణ్ణి ఆరాధించండి. and knees, on your knees. నీ యొక్క మోకాళ్ళలో ప్రార్థన చేయండి. Hallelujah. హల్లెలూయా. Make level paths for your feet so that the leg may not be disabled. But okay, healed. Hallelujah. హల్లెలూయా. So the secret of a Christian life is a prayerful life. కాబట్టి క్రైస్తవ జీవితానికి రహస్యం ఏమై ఉన్నదంటే ప్రార్థనా జీవితమే. The more you spend in నువ్వు prayer, ఎంత ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతావో the Holy Spirit will be convicting you of sin, of righteousness and of judgment. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పాపం గురించి, నీతి గురించి మరియు తీర్పును గురించి ఆయన ఒప్పింపజేస్తాడు. And you are transformed from moment by moment. క్షణ క్షణము నువ్వు మార్చబడుతూ ఉంటావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Because of your weakness. నీ Hallelujah. యొక్క బలహీనతలన్నీ కూడా తీసివేస్తూ ఉంటారు. You are the sons of God. నీవు దేవుని కుమారులై ఉన్నావు. Hallelujah. No discipline seems pleasant at that time. ఆ సమయంలో ఆ సమస్త శిక్ష కూడా ఏమీ ఆనందకరంగా ఉండదు, But painful. కానీ అది దుఃఖకరంగా So ఉంటుంది. God disciplines us. కాబట్టి దేవుడే మనల్ని ఒక శిక్షణ కింద So తీసుకువెళ్తారు. we do have troubles and మనకి problems. అనేకమైన at all కష్టాలు times. ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. However, అయినప్పటికీ it కూడా produces a harvest of righteousness and అది peace. నీతి సమాధానకరమైన ఫలములు ఇస్తాయి. So out of love, God permits suffering in our life. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి కొంతవరకు మనము కొన్ని కష్టాలు గుండా, దుఃఖం గుండా వెళ్లేందుకు ఆయన So అనుమతిస్తాడు. that we have a harvest of peace and righteousness. దానిని బట్టి మనము నీతి సమాధానం అనే ఫలం మనం పొందుకుంటాము. Every born again Christian, ప్రతి తిరిగి జన్మించిన క్రైస్తవులు God wants him to be transformed into the image and likeness of the Lord Jesus Christ. దేవుడు అందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క పోలిక చొప్పున ఆయన స్వరూపమందు మార్చబడాలని చూస్తూ ఉన్నారు. We are sons. ఆయనకి కుమారులు ఉన్నారు. If, for example, you read again the 5th verse. 5వ వచనం మళ్ళా మనం చదివినట్లయితే, My son, do not make light of the law's discipline and do not lose heart when he rebukes you. నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. We are the sons of God now. మనము దేవుని కుమార్తెలు. But because you are the son, నీవు కుమారుడు కాబట్టి the holy God ఆ పరిశుద్ధ దేవుడు will be always at work at you. ఆయన ఎల్లప్పుడు నిరంతరం నీ ద్వారా కార్యం He చేస్తూ ఉంటాడు. wants to transform you into the image of his son Jesus Christ. ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలో నిన్ను మార్చాలని చూస్తూ ఉంటాడు. We have seen in the 11th verse. మనం 11వ వచనం ఇప్పటికి చూసాము. No discipline seems pleasant at that time.
but ఏ painful. ఏ శిక్షణ కూడా అది ఆనందకరంగా ఉండదు. But later on it produces a harvest of righteousness and peace for those who have been trained by it. దాని యొక్క అభ్యాసం కలిగిన వారికే నీతి సమాధానము అనే ఫలము వస్తుంది. You have a harvest of righteousness. మనకి నీతి అనే పంట వస్తుంది. If you are allowed to be, if you are trained by it. Hallelujah. దాని ద్వారా నువ్వు ఆ శిక్షణ ద్వారా నువ్వు వెళ్ళినప్పుడు. Hallelujah. హల్లెలూయా. 1 Corinthians 3:1. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే 1 Corinthians 3:1. Hallelujah. హల్లెలూయా. Hallelujah. God is at work in us. Hallelujah. దేవుడు మనలో కార్యములు చేస్తున్నాడు. 1 Corinthians 3:1. 1 Corinthians 3rd chapter. Brothers, I could not address you as spiritual but as worldly, mere infants in Christ. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో నేను మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే. Hallelujah. హల్లెలూయా. When I talk to you, you're not a spiritual. నేను మాట్లాడినప్పుడు మీరు ఆత్మ సంబంధమైన మనుషులు కారు, but you're worldly. మీరు శరీర సంబంధమైన Most మనుషులే. believers are worldly still. చాలా మంది విశ్వాసులు They are లోక not సంబంధమైన వారు. spiritual. వారు ఆత్మ సంబంధమైన వారు కానే కాదు. They are infants in Christ still. వారు ఇంకా క్రీస్తునందు పసిబిడ్డలే ఉన్నారు. You're infants. You're మీరు not grown. పసిబిడ్డలే, ఇంకా ఎదగలేరు. Next verse, I give you milk, not solid food. మీ బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని అన్నముతో మిమ్మల్ని Mother gives పెంచలేదు. milk for babies, తల్లి చిన్న పిల్లలకి పాలు ఇస్తుంది, but not elderly people. పెద్దవాళ్ళకి కాదు. But once I saw a 10 years back sucking with his thumb. ఒకసారి ఒక 10 సంవత్సరాల అబ్బాయి అట్లాగా నోట్లో వేలు పెట్టుకుని చీపుతూ వెళ్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. It is, you are more than that. Hallelujah. దానికంటే ఎక్కువ Babes in Christ for years together. చాలా సంవత్సరాలు క్రీస్తునందు పసిపిల్లల వల్ల ఎంతో మంది విశ్వాసులు ఉంటూ ఉన్నారు. If you turn to 1 Corinthians 14 chapter 28 verse. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 20వ వచనము. 14:28 says, 20వ వచనం చెప్తూ ఉన్నది, be infants, but in your thinking be adults. In the law it is written through men of strange tongues. That's what it all. 28. మీరు బుద్ధి 20వ వచనం, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండండి, బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. Hallelujah. హల్లెలూయా. David, Joseph, they all ran their race in perfection. దావీదు మరియు యోసేపు వీరందరూ కూడా వారి యొక్క పరుగు పందాన్ని పరిగెడుతూ ఉన్నారు. Jesus is our role model. యేసుక్రీస్తు వారు మనం ముందు ఉంచబడిన మాదిరి అయి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Turn to Hebrew 5:14. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, But solid food for the mature, who by constant use have trained themselves to distinguish good from evil. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించడానికి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. Hallelujah. హల్లెలూయా. My little children, నా చిన్న పిల్లలారా, you did run well, నీవు బాగా పరిగెట్టావు, but who did hinder you? కానీ నేను ఎవరు ఆటంకపరిచారు? Galatians 5:7. Hallelujah. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, Galatians 3:3. Are you so foolish? మీరు అంత అవివేకులై ఉన్నారా? Having begun in the spirit, made perfect by flesh. ఆత్మచేత ప్రారంభించి ఎవరు మిమ్మల్ని భ్రమపెట్టారు? ఎలాగ ఆత్మచే ప్రారంభించి ఎలాగ శరీరానుసారంగా మీరు బాగా అవుతారు? Hallelujah. హల్లెలూయా. See, పరిపూర్ణులు అవుతారు. through our senses we are defiled. మన యొక్క జ్ఞానేంద్రియములను బట్టి మనము అక్కడ ఏమై ఉన్నామో తెలుస్తుంది. Our eyes. మన కళ్ళు, Eyes.
our hearing, మన వినడము, our nose, మన ముక్కు, our tongue, మన నాలుక, our hands. మన చేతులు. These things only we do most of the many things of our antecedent sin. ఇవే ఈ అవయవాల ద్వారానే మనము ఎంతో సులువుగా చిక్కులు పడి పాపంలో పడిపోతుంది. For example, you like to hear anybody gossiping about others, or you speak evil about others. కొన్నిసార్లు కొంతమంది వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఎదురుగా మాట్లాడకుండా వెనక మాట్లాడుతూ ఉంటారు. And you hear and enjoy it and partake of it. దాన్ని మీరు ఆనందిస్తూ దానిలో కూడా మీరు కూడా పాలు పొందుతూ So ఉంటారు. through your tongues, మీ యొక్క నాలుక ద్వారా, through your eyes, కళ్ళ and ద్వారా, through your hands. వినడం ద్వారా, మీ చేతుల ద్వారా. Hallelujah. హల్లెలూయా. You are defiling yourself. మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకుంటూ ఉన్నారు. So, see, Christians cease to be like babies. వారు పరిపక్వత లేని చిన్న బిడ్డల వలె ఉన్నారు. Go on to perfection. వారు పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. Spirit is the power that never believes that never will forward. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Okay. So the most important thing today is చాలా ప్రాముఖ్యమైనది ఈ దినమున ఏమై ఉన్నదంటే we should move forward. మనం ముందుకు వెళ్తూ ఉండాలి. How can you do it? దీన్ని ఎలాగ చేస్తారు మీరు? By giving more time to the Lord. మరి ఎక్కువ ప్రభువుకి సమయం ఇవ్వడం ద్వారానే. Your eyes are enlightened మీ యొక్క నేత్రములు తెరవబడతాయి. when you read the word of God. నీవు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతావో అప్పుడు నీ ఆత్మీయ How నేత్రములు much time తెరవబడతాయి. do you spend with the word of ఎంత God? సమయం నువ్వు దేవుని వాక్యంలో సమయం గడుపుతున్నావు? When you read the word of God, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం the చదువుతావో Holy Spirit will be speaking to you. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. And as you obey the word of God, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విధేయత చూపిస్తూ you ఉంటే are transformed into the image of the Lord Jesus నువ్వు Christ. యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలోకి నువ్వు మార్చబడుతూ ఉంటావు. So you have to hear the word of God. నువ్వు దేవుని స్వరాన్ని వినాలి. And how do you do that? నువ్వు ఎలాగ చేస్తావు By అది? reading the word of God. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్ని చదవడం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. What the Bible says. దేవుడు వాక్యము ఏమి చెప్తుందో దానిని It's వినండి. not just hearing. అది కేవలం వినడం మాత్రమే కాదు, Keeping it in your heart. మీ యొక్క హృదయంలో దాచిపెట్టుకోవడం కూడా. Store the word in your heart. ఆ వాక్యాన్ని మీ హృదయంలో దాచిపెట్టుకోవాలి. And obey the word of God. మరి దానికి విధేయత చూపించాలి. Then you grow to perfection. అప్పుడు మీరు పరిపూర్ణులు అవుతారు. You have to live the word of God. మీరు దేవుని యొక్క వాక్యంలో నిలిచి ఉండాలి. Jesus is our model. యేసుక్రీస్తు వారు మనకు ముందు ఉంచబడిన మాదిరి. Jesus is the word. యేసుక్రీస్తు వారే వాక్యము. Jesus is the word. యేసుక్రీస్తు వారే వాక్యమై ఉన్నారు. Jesus is the life. యేసుక్రీస్తు వారే జీవమై ఉన్నారు. Jesus is the truth. యేసుక్రీస్తు వారే సత్యమై ఉన్నారు. Jesus is perfect. యేసుక్రీస్తు వారే పరిపూర్ణుడు. Everything that God is, దేవుడు ఏమై ఉన్నాడో you can see Jesus. అవన్నీ కూడా యేసుక్రీస్తు నందు మనం చూడగలము. హల్లెలూయా. Jesus loves you. యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. Even if you do a wrong thing, నువ్వు ఒక తప్పు చేసినప్పటికీ కూడా He is very considerate. ఆయన చాలా నీ పట్ల ఎంతో ధ్యాస కలిగి ఉంటాడు. If you just confess, మీరు దాన్ని నీ నోటితో ఒప్పుకొని అడలా He will forgive. ఆయన నిన్ను క్షమిస్తాడు. He will cleanse every sin. ఆయన ప్రతి పాపం నుంచి నిన్ను విడుదల చేస్తాడు. Ever ready to ఆయన forgive ఎప్పుడు every sin. కూడా సిద్ధంగా ఉంటారు. Every moment you can be ప్రతి క్షణము reconciled. నువ్వు దేవునితో తిరిగి సమాధాన పరచుకోవచ్చు. You may do many mistakes. ఎన్నో తప్పులు చేస్తూ ఉండవచ్చు. You may do many blunders. ఎన్నో తప్పులు చేస్తూ ఉండవచ్చు, పెద్ద పెద్ద తప్పులు చేస్తూ You ఉండవచ్చు. may do something which God doesn't like. దేవుడికి ఇష్టం లేని నువ్వు చేస్తూ ఉండవచ్చు. But if you confess your sins, కానీ నువ్వు పశ్చాత్తాప పడి అప్పుడు He is ఒప్పుకున్నట్లయితే faithful. ఆయన నమ్మదగినవాడు, And just ఆయన And the న్యాయవంతుడు. blood of Jesus cleanses us from all యేసుక్రీస్తు sins. యొక్క రక్తం నీ పాపములని కడిగి వేస్తుంది. The more you examine yourself ఎంత ఎక్కువగా నేను and set పరీక్షించుకుంటే your life in order, నీ యొక్క జీవితాన్ని సరిగా చేసుకుంటూ the ఉంటే more of the anointing you receive. అప్పుడు నీవు ఎక్కువ అభిషేకాన్ని పొందుకుంటావు. You need the anointing. నీకు అభిషేకం తప్పనిసరిగా What is the కావాలి. anointing? అభిషేకం ఏమైనది? It is the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ దేవుడే Holy అభిషేకం. Spirit anoints us. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. Holy Spirit పరిశుద్ధాత్మ దేవుడు is the Spirit of God the దేవుడి Father. యొక్క తండ్రి అయిన దేవుడు అయిన ప్రభు ఆత్మ
The Spirit of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ, That's the Holy Spirit. అదే పరిశుద్ధాత్మ He దేవుడు. wants to live and rule in our lives. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించి And he will పరిపాలించాలి. rule in our lives. కాబట్టి నీ జీవితాన్ని He పరిపాలించడానికి will ఆయన transform our lives. మన జీవితాన్ని మార్చడానికి ఆయన More into the అనుమతించండి. image and likeness of the Lord Jesus Christ. ఇంకా ఎక్కువ యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలో మనం మార్చబడుతూ ఉన్నాం. He is watching us every moment. ఆయన ప్రతి క్షణము మనల్ని కనిపెట్టుకుని ఉన్నారు. You may think that nobody is seeing us. మనం అనుకుంటాము ఎవరు చూడలేదు కదా అని. What you do in the darkness is hearing. ఎవరు వినకపోతున్నప్పుడు ఎవరి గురించి అయినా నువ్వు వారి గురించి వారు వినకపోతున్నప్పుడు వారి గురించి నువ్వు చెడుగా మాట్లాడుతూ ఉంటే He is hearing. ఆయన వింటూ ఉన్నాడు. He knows everything about ఆయన సమస్తము you. ఎరిగి ఉన్నాడు నీ గురించి. What you do in secret is light open or exposed to you is open to ఆయన him. చీకట్లో మనం చేసేవన్నీ వెలుగులో కనిపిస్తూ ఉంటాయి. So God is always present in us. దేవుడు ఎల్లప్పుడూ మనలో నివసిస్తూ And if you ఉన్నాడు. do the right thing, నువ్వు సరైన పని do the word చేస్తున్నప్పుడు, of God, దేవుడి యొక్క వాక్యం చేస్తున్నప్పుడు, pray to the Lord, ప్రార్థన చేస్తున్నప్పుడు, even that He hears, అప్పుడు కూడా ఆయన వింటూ and ఉంటాడు. He transforms us more and more into the image and ఆయన likeness of మనల్ని the Lord Jesus ఇంకా ఇంకా Christ. ప్రభువైన యేసుక్రీస్తు స్వరూపంలోకి Hallelujah. పోలికలోకి So the మార్చివేస్తాడు. choice is ours. కాబట్టి మనమే Two నిర్ణయించుకోవాలి. ways. రెండు రకాలు. One is the world ఒకటి లోకము, and the flesh. శరీరము. The third is the spirit. మూడవది ఆత్మ. So you can choose every minute of it in your life. ప్రతి క్షణము కూడా నీవే If you choose the spirit, నువ్వు ఆత్మని you ఎన్నుకుంటే are transformed into the image of God దేవుడి యొక్క స్వరూపంలోకి and నువ్వు receive మార్చబడతావు. the power of God. మరి దేవుడి యొక్క శక్తిని You పొందుకుంటావు. receive the gifts of the Holy Spirit. నువ్వు దేవుని యొక్క వరాల్ని You పొందుకుంటావు. receive the power of God. నువ్వు దేవుని యొక్క శక్తిని And when పొందుకుంటావు. you speak to others, నువ్వు ఇతరులతో మాట్లాడినప్పుడు their life is వారి transformed. యొక్క జీవితాలు మార్చబడతాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. You can be a blessing to నువ్వు people. ఇతరులకు ఆశీర్వాదకరం. You are called to be a blessing to నువ్వు people. ఇతరులని ఆశీర్వదించడానికి Because the పిలువబడ్డావు. Holy Spirit that lives in you నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ will దేవుడు lead you to all ఆయన నిన్ను truth. సమస్త సర్వ సత్యంలోనికి నడిపిస్తారు. Unless you spend more time in prayer, నువ్వు ఎక్కువ సమయం ప్రార్థన గడిపితేనే తప్ప you will not be able to discern good and bad. నువ్వు ఏది మంచి ఏది చెడు అన్నది నువ్వు వివేచించలేవు. You will think you right. సరి అని అనుకుంటాము, సరిగ్గా చేస్తే తప్పు అనుకుంటాము. So we are foolish. కాబట్టి మనం అవివేకులుగా ఉంటాం. So look unto Jesus, యేసు వైపు చూచు, author and finisher of our విశ్వాసమే faith. కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు Is చూచు. continuously in అది us, నిరంతరం ఆయన మనలో is ఉన్నారు. working in ఆయన us, మనలో నివసిస్తూ is ఉన్నారు. transforming us, మనల్ని మారుస్తూ ఉన్నారు. is filling us, ఆయన మనల్ని నింపుతూ ఉన్నారు. changing us more and more into ఇంకా the ఇంకా మనల్ని మారుస్తూ image ఉన్నారు. and the likeness of the Lord Jesus. ప్రభు యేసుక్రీస్తు స్వరూపంలో We are మనల్ని not మారుస్తున్నారు. ordinary people. మన మామూలు జనాంగము, With the so extraordinary power కానీ అసాధారణమైన శక్తితో నింపబడిన and వాళ్ళము. the supernatural calling. అసాధారణమైన పిలుపు కలిగి ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Choice is ours. మనమే ఎన్నిక You చేసుకోవడం. can grow in the Lord. మన ప్రభు నందు మనము ఎదగవచ్చు. Hallelujah. Hallelujah. Or you can neglect and become a Ah. fruitless person. లేదా ఫలము లేని జీవితాన్ని జీవించు. Everybody has to bear fruit. ప్రతి ఒక్కరు ఫలించాలి. Every believer. ప్రతి విశ్వాసం, Every believer. ప్రతి విశ్వాసం, Every believer ప్రతి has విశ్వాసం to bear fruit. తప్పనిసరిగా ఫలం How do you ఫలించాలి. bear fruit? ఎలా కలుపుతూ Every believer ప్రతి విశ్వాసి should bring new souls to the Lord. నూతనమైన వారిని కలుపుతూ ఉండాలి. Hallelujah. హల్లెలూయా. You should bring new souls. కొత్త వారిని How తీసుకోవాలి. many souls have you brought to the Lord during the last 3 years? గత 3 సంవత్సరాలుగా ఎంతమందిని తీసుకుని వచ్చారు? How many people have been added to the church ఎంతమంది సంఘానికి కలపబడ్డారు for the last 3 years? గత 3 సంవత్సరాలుగా? Hallelujah. హల్లెలూయా. Examine yourself. మనల్ని మనం If పరీక్షించుకోవాలి. you have not done it, ఎప్పటివరకు no చేయకపోతే one is added to the church during the last 3 years 3 సంవత్సరాలుగా ఎవరు కూడా by కలపబడకపోతే your ministry. నీ యొక్క పరిచర్య ద్వారా Confess it before God. దేవుని ఎదుట పశ్చాత్తాపడి Tell ఒప్పుకుందాము. God, దేవునితో చెప్తాము, this year ఈ సంవత్సరం I want to bring at least one soul to ఒక్కరిలోనూ the Lord. నడిపించాలనుకుంటున్నాను ప్రభు అని చెప్పి. You should desire. దాన్ని కోరుకోవాలి. You desire. నువ్వు కోరుకోవాలి. God will give. నువ్వు If ఆశపడినట్లయితే you don't have a desire, నీకు ఒక ఆశ లేకపోయినట్లయితే God is not able to దేవుడు give. ఏది చేయలేడు.
God is good. దేవుడు మంచి దేవుడు. He wants to only good to happen to us. దేవుడు మనకి శ్రేష్టమైన చేయడానికే చూస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He wants us to be a blessing to others. మనము ఏదైనా మీరు భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకరు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయించున్నాడు. The Lord Jesus on the night he was betrayed took bread. 23వ వచనం నుంచి ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు And when he చెల్లించాడు. had given thanks, he broke it and said, "This is my body which is for you. Do this in remembrance of me." దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడని చెప్పాను. In the same way, after supper, he took the cup, saying, "This cup is the new covenant in my blood. Do this whenever you drink of it in remembrance of me. For whenever you eat this bread and drink this cup, you participate in Lord's death until he comes." ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించారు. A man ought to examine himself before he eats of the bread and drinks of the cup. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళు ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలో తాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. Hallelujah. హల్లెలూయా. As we are going to partake in the Lord's table, మనం ప్రభు బలలో పాల్పంచుకొని పోతుండగా బెండిక్ సహోదరుడు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. Let us continue to be in the presence of the Lord, మనం దేవుని సన్నిధిలో కొనసాగుదాము. examining our lives. మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాము. Let us put aside all weight, every weight, ప్రతి ఒక్క భారమును పక్కన పెడదాము. and every sin ప్రతి ఒక్క పాపమును, that hinders us. మనకి ఆటంకంగా ఉన్న ప్రతి పాపంని పక్కన పెడదాము. And let us examine our lives. మన జీవితాన్ని పరీక్షించుకుందాము. Let us come to Jesus just the way we are. మనం ఎలాగున్నామో అలాగనే ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి వద్దాము. Christ died on the cross. యేసుక్రీస్తు వారు మన కొరకై శిలువలో మరణించారు. His body was broken, ఆయన యొక్క శరీరము విరగొట్టబడింది. and he shed his precious blood ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించారు. on the cross. శిలువపై అమూల్యమైన రక్తాన్ని చిందించారు. And let us examine ourselves. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాము. Shall we examine ourselves by bowing our heads, మనం తలలు వంచుకుని మనల్ని మనం closing పరీక్షించుకుందాము. our eyes? కళ్ళు మూసుకుని, Our gracious Lord, we thank you for this day that you've given to us. అత్యంత కృపగల మా ప్రభువా, మాకు ఇచ్చిన ఈ దినము బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. Thank you for the wonderful word that you have exhorted us. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రభువా తండ్రి వృద్ధి పొందించినందుకే నీకు వందనాలు. Help us, Lord, not to be like babes, but help us, Lord, to eat the meat of Father. ప్రభా, ఎప్పుడు పసిపిల్లల వలె ఉండకుండా ప్రభా బలమైన ఆహారము తీసుకున్నట్లుగా సహాయం Help చేయండి. us to grow in your holiness and in your strength, ప్రభా, నీ యొక్క బలములో నీ యొక్క పరిశుద్ధతలో మేము ఎదుగునట్లుగా సహాయం చేయండి. and help us to grow in your glory of Father. ప్రభా, నీ యొక్క మహిమలో మేము అధికంగా ఎదుగునట్లుగా సహాయం As చేయండి. we participate in this holy communion, O Lord, ప్రభా, ఈ పరిశుద్ధమైన ప్రభు బలలో మేము పాలు పంచుకొంచుండగా ప్రభా, bless the bread and the wine for your glory. నీ మహిమార్థమై ఈ రొట్టెని ద్రాక్షారసాన్ని ఆశీర్వదించండి ప్రభా. Lord, we forgive all the sins that we have done in our thought life, in our words, in our deeds, in our actions, in our behavior. ప్రభా, మా ప్రవర్తనలో, మా క్రియలలో, మా పనులలో, మా ఆలోచనలో, తలంపుల్లో చేసిన ప్రతి ఒక్క పాపాన్ని మమ్మల్ని ప్రభా మీ అమూల్యమైన రక్తంతో కడగండి ప్రభా. Give us your grace, O Father, to ఈ యొక్క overcome all కృపని the ప్రభా ఇవ్వండి నాయనా. temptations, O Father. ప్రతి ఒక్క శోధని జయించినట్లుగా కృపనివ్వండి Lord, ప్రభా. as we take this bread and the wine, O Father, ప్రభా, ఈ రొట్టెని తీసుకుని ద్రాక్షరసాన్ని ప్రభా పాల్పంచుకుంటుండగా give us a ప్రభా, spiritual healing. ప్రభా ఆత్మీయ స్వస్థత దయచేయండి. And Lord, if there is anybody who is sick, O Lord, ప్రభా, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే ప్రభా, because Lord, there is healing in the blood of Jesus Christ. ప్రభా యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో స్వస్థత ఉన్నది ప్రభా. So whatever chronic disease it might be, Lord, అది ఎటువంటి అనారోగ్యమైనప్పటికీ కూడా ప్రభా, Lord, as we take this, O Father, ప్రభా దీనిలో మేము పాల్పంచుకుంటుండగా give ప్రభా, us complete physical healing in the Prabha, mighty name of Shalom. Jesus.
ప్రభా మా శరీరంలో యేసుక్రీస్తు వారి యొక్క బలమైన నామములో ప్రభా స్వస్థత కలుగును గాక. Give us complete spiritual restoration in the mighty name of Jesus. తండ్రి మమ్మల్ని తిరిగి ఆత్మీయంగా సమకూర్చండి ప్రభా యేసు నామములో. Re-strengthen us and re-restore us. ప్రభా మమ్మల్ని బలపరచండి నాయన, మమ్మల్ని తిరిగి కట్టండి ప్రభా. In thy love and in thy light. ప్రభా నీ యొక్క ప్రేమలో నీ యొక్క వెలుగులో కట్టినట్లుగా సహాయం In చేయండి. Jesus' name we pray. యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Let us all participate in the Lord's table. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని. గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని. నలువైపులా కనబడుచున్నది, పగులుచున్నవి మా హృదయములు. నలువైపులా వినబడుచున్నది, పగులుచున్నవి మా హృదయములు. కలుగుచున్నది దుఃఖం. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. ప్రియ ప్రభా, పరిశుద్ధుడా, వందనాలు చేస్తున్నాం ప్రభా. ఈ ప్రభు రాత్రి భోజనంలో పాల్గొనడానికి మాకు ఇచ్చిన మంచి సమయం బట్టి, మీ సన్నిధి బట్టి మీకు వందనాలు చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించి బలపరచు ప్రభా. నూతన శక్తి, నూతన అభిషేకంతో నింపబడ్డ సాయం చేయండి ప్రభా. ఎవరికి ఎన్నో పరిస్థితుల్లో ఉన్నారు, అన్నిటికీ జాబ్ అని యేసు ప్రభు మమ్మల్ని ప్రభు సమృద్ధిగా అనుగ్రహించి ప్రభా, స్వస్థత అనుగ్రహించి పరిశుద్ధపరచబడి అన్ని విషయాలు మీ సాయం చేసి మీరే మైపొందమని క్రీస్తునామం వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనల్ని ఆయన ప్రేమించే వాడిని ఇప్పుడు సదాకాలం చూడేది కాక. ఆమేన్.